గైస్ ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. సో కొన్ని కంపెనీస్ ఇలా చేస్తూ ఉన్నాయి. నైతికంగా ఎథిక్స్ పరంగా ఎంతవరకు కరెక్ట్ అనేది భగవంతుడికే తెలియాలి. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళు ఎలా ఉన్నారంటే దీనికి సంబంధించి దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఎనీథింగ్ అండి. దే ఆర్ నాట్ ఫోకసింగ్ లైక్ ఎంప్లాయీస్ గురించి ఆలోచించట్లేదు. 0.01% కూడా ఆలోచించట్లేదేమో నాకు అనిపిస్తూ ఉంది. సింప్లీ దే ఆర్ థింకింగ్ అబౌట్ వాళ్ళ ప్రాఫిట్ గురించి. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద మనుషులు అన్ని గంటలు పని చేయాలి, ఇన్ని గంటలు పని చేయాలని, అండ్ అట్ ద సేమ్ టైం రకరకాల కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. బట్ ఒక్కటి ఐ వాంట్ టు మేక్ షూర్ అబౌట్ వన్ థింగ్ అండి. సో చాలామంది ఈ విషయంలో ఒక క్లారిటీ నేను ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీకు ఏ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడైనా జనరల్గా అడిగే డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇది అందరికి తెలుసు. మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అది అనెథికల్ కంప్లీట్లీ, కానీ కొన్ని కంపెనీస్ చేస్తూ ఉన్నాయి. సో అది ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే జనరల్గా ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటరు, ఈపీఎఫ్ డీటెయిల్స్, హైక్ లెటరు, కొన్ని కంపెనీస్ లింక్డ్ఇన్లో ఎండార్స్మెంట్ అడుగుతాయి, బ్యాంక్ స్టేట్మెంటు, పే స్లిప్స్, వీటితో పాటు పిఎఫ్ డీటెయిల్స్ ఓకే అడుగుతూ ఉంటారు. ఇంకొంతమంది కొన్ని అడిషనల్ డాక్యుమెంట్స్ అనేవి అడుగుతూ ఉంటారు. లైక్ ఫామ్ 16 కానీ అండ్ ఈ ఐటీకి సంబంధించిన ట్యాక్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అడుగుతూ ఉంటారు. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 18 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటేనే ఒక కంపెనీలో పిఎఫ్ అనేది జనరేట్ చేస్తుంది. అంతకంటే తక్కువ ఉంటే జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. అట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ కంపెనీ. దేర్ ఆర్ మెనీ కంపెనీస్ దోస్ హూ ఆర్ నాట్ పిఎఫ్ అకౌంట్ అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ కంపెనీస్ చేసే అనెథికల్ ప్రాక్టీస్ ఏంటి అంటే మీకు ఇవన్నీ కూడా మనం డాక్యుమెంట్స్ రూపంలో పంపిస్తాం. సో ఇక్కడ మీకు లింక్ పంపిస్తాము. ఆ లింక్లో మీ డీటెయిల్స్ అన్నీ షేర్ చేయండి అని చెప్పి ఒక కంపెనీ పేరు చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంతా డేటా అంతా కలెక్ట్ చేస్తున్నారు. దానికోసమే స్పెషల్గా ఇంటర్వ్యూస్ పెడుతున్నారు. డేటా కలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. సో వాళ్ళ మెయిన్ ఇంట్రెస్ట్ అజెండా ఏంటి అంటే డేటా కలెక్షన్ ఇస్ వాళ్ళ మెయిన్ అజెండా. అండ్ కొన్ని కంపెనీస్ ఈ కంపెనీని యూజ్ చేసుకొని ఎక్స్ కంపెనీ, వై కంపెనీ అని చెప్తా ఉన్నాను. ఈ కంపెనీస్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కంపెనీలో ఇప్పుడు జాయిన్ అవ్వాలి చాలా వరకు తెలిసి ఉండొచ్చు మేబీ. అయితే ఇదంతా కూడా మనం అర్థం చేసుకుంటే ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లింక్స్ కానివ్వండి, లేకపోతే ఈ లింక్ పంపించేసి అసలు లింక్ పంపించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అనేది బేసిక్గా దే ఆర్ టేకింగ్ యాక్సెస్ పర్సనల్ డేటా. మన ల్యాప్టాప్లో మనం ఏం చేస్తున్నాము మనవి అన్నీ కూడా కంప్లీట్ యాక్సెస్ అని అంటే మన ల్యాప్టాప్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టే. మన పర్సనల్ ల్యాప్టాప్ని, మన పర్సనల్ డీటెయిల్స్ని అండ్ మన పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టే, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఇలా లింక్ పంపించి ఎవరన్నా అడుగుతున్నారంటే ఈవెన్ దో మొత్తం తీసుకోవట్లేదు, ఓన్లీ డాక్యుమెంట్స్ దాంట్లో లింక్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏముంది. వాళ్ళకి కావాలంటే మన లైవ్లో కూడా మొత్తం ఓపెన్ చేసి మీకు ఏం కావాలో నేను లైవ్లో మీరు యూఏఎన్ పోర్టల్ కావాలా, ఇంకొక ఓపెన్ చేసి చూపించాలా, బ్యాంక్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూపించాలా, అది ఇంకోటి చూపించాలా, లైవ్లో నేను చూపిస్తాను, లింక్లో మాత్రం నేను అప్లోడ్ చేయను అని మీరు చెప్పగలగాలి. ఎందుకంటే ఇది ఎలా అవుతుందంటే లింక్ పంపించేసేసి ఇప్పుడు ఎలా ఉంది. కొన్ని కంపెనీస్ మేబీ దే ఆర్ జెన్యూన్, ప్రాక్టికల్లీ దే ఆర్ జెన్యూన్గా ఏదో ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జెన్యూన్గా చేయాలన్న ఆలోచన కొంత కంపెనీస్ ఉండొచ్చాము. కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆ కంపెనీకి లేకపోయినా ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేవాళ్ళు, లింక్ పంపించేవాళ్ళు, దైర్ మెయిన్ అజెండా ఇస్ టు కలెక్ట్ డేటా. వన్స్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు దట్ టైప్ ఆఫ్ కంపెనీ, అట్లాంటి వెరిఫికేషన్ పోర్టల్స్లో మీది రిజిస్టర్ అయిందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రాబ్లమ్ ఫర్ ఫ్యూచర్. ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే మన పర్సనల్ డేటా అంతా ఉంది. యాక్చువల్గా అకార్డింగ్ టు మనం మాట్లాడుకుంటే పర్సనల్ డేటా అనేది షేర్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. వీ కెన్ వెరిఫికేషన్ కోసం ఈవెన్ దో మన సర్టిఫికేట్స్ అయినా కానీ ఒరిజినల్స్ అనేవి చూపించి మనం తీసేసుకుంటూ ఉంటాం. జనరల్గా గవర్నమెంట్ ఉద్యోగం అయినా అదే పరిస్థితి. కానీ ఈ విధంగా జరుగుతూ ఉంది. తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి తెలుసుకోవాలి. మేబీ అయ్యి ఉండొచ్చు మనం ఇప్పుడు ఆ లింక్లో మన డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయకపోతే మనకు ఆ కంపెనీలో జాబ్ రాదు. ఇట్స్ ఓకే. దేర్ ఆర్ మెనీ కంపెనీస్ దోస్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఇన్ టు జాబ్స్ అనుకోవచ్చు. ఇప్పుడు జాబ్స్ తక్కువ, జాబ్స్ బాగానే ఉన్నాయి, జాబ్స్కి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటి అంటే మన వాళ్ళు చాలా వరకు స్కిల్స్ నేర్చుకోవడం కంటే కూడా ఈ బ్యాక్ డోర్లో వెళ్దాము, ఇంకొక దారిలో వెళ్దాం అని చెప్పి కొంచెం వచ్చేసంటే స్కిల్స్ అనేవి ఎక్కువ సీరియస్గా ఫోకస్ చేసి నేర్చుకోలేక కొంతమంది సక్సెస్ అయ్యే వాళ్ళు అవుతున్నారు, జాబ్ తెచ్చుకున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే. సో ఇది అయితే తస్మాత్ జాగ్రత్త. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ కంపెనీ నేమ్, ఎందుకంటే టెక్నికల్లీ ఐ కెనాట్ స్పీక్, ఐ కెనాట్ సే దట్ ఒక పర్టికులర్ది ఇలా చేస్తుందని నేను చెప్పలేను.
సో బట్ నా నోటీస్కి అయితే వచ్చింది, అది ఎంతవరకు నేనైతే పబ్లిక్లో పెట్టలేను, ఎందుకంటే ఈ విధంగా కొంతమంది కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి మన స్టూడెంట్స్ కొంతమంది చెప్పడం జరిగింది. నేను కూడా దాన్ని క్రాస్ వెరిఫై చేసుకుని దే ఆర్ డూయింగ్ సమ్ మాల్ ప్రాక్టీసెస్ నాకు అనిపించింది. సో 100% మనం ప్రూవ్ చేయలేము, మనమే ఇన్వెస్టిగేషన్ దాని గురించి మనమేమి చట్టం కాదు కాబట్టి మనకున్న లిమిటేషన్స్లో మీకు ఒక వార్న్ చేయడానికి, అలర్ట్ చేయడానికే ఈ వీడియో అనేది నేను చేస్తా ఉన్నాను. సో ఇలా లింక్ పంపించి పర్సనల్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు అనేది రియాలిటీ. మీకు ఏది కావాలన్నా కానీ మీకు ఆన్లైన్లో ఓపెన్ చేసి చూపిస్తాను అని జెన్యూన్గా, ఇది నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్న వాళ్ళకి ప్రాబ్లం అని కాదు, జెన్యూన్గా వెళ్తున్న వాళ్ళు కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది దీనివల్ల. మన పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. యూఏఎన్ డీటెయిల్స్ షేర్ చేయడం కరెక్ట్ కాదు. యూ కెన్ షేర్ క్రెడెన్షియల్స్ అవి షేర్ చేయొద్దు. ఇంకోటి మీరు ఆ స్క్రీన్ షాట్ చేసి పంపించచ్చు, లేకపోతే వాళ్ళ ముందే యూఏఎన్ పోర్టల్ చేసి ఓపెన్ చేసి చూపించవచ్చు, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. అంటే నేను చెప్పేది మీరు అర్థమవుతుంది అనుకుంటున్నాను. థింక్ అబౌట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.